అమ్మాయి బాబాయ్ ఏముంది ఇందులో? బిజినెస్ మ్యాన్ అయితే కంపల్సరీగా 2, 3 సెటప్‌లు మెయింటైన్ చేయాల్సిందేనా? కామెంట్ చేయండి. ఈ రోజైతే మనం ఈ వీడియోలో 'బ్లైండ్ స్పాట్' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాము. సో, నవీన్ చంద్ర లీడ్స్‌గా, రాకేష్ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ ఇది. మూవీ రివ్యూ చెప్పబోయే ముందు నా ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంతకీ స్టోరీ ఏంటంటే జయరామ్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన మ్యారేజ్ లైఫ్‌లో కొన్ని ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి ఒకే విషయంలో అతనికి, అతని భార్యకి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలా ఒకసారి వీళ్ళిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరుగుతుంది. సో, భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఈ కేస్‌ని మన విక్రమ్ టేకప్ చేస్తాడనమాట. క్రైమ్ సీన్ చూసిన వెంటనే ఇది ఆత్మహత్య కాదు, ఎవరో మర్డర్ చేసాడని డెసిషన్ అయితే తీసుకుంటాడు. బట్ ముందే మన బిజినెస్ మ్యాన్ పైన డౌట్ వచ్చినా తర్వాత ఈ కేసులో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు బయటపడతాయన్నమాట. ఒక క్లూ సాల్వ్ చేసి హంతకుడిని పట్టుకుందామనే లోపు మళ్ళీ కొత్త క్లూ, ఎవిడెన్స్ దొరకడము, సస్పెక్ట్ మారిపోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో కేసు చాలా కాంప్లికేటెడ్‌గా మారిపోతుంది. సో, మరి ఈ సిట్యుయేషన్‌లో విక్రమ్ ఏం చేశాడు? అసలు దివ్యని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంది? రీజన్ ఏంటి? అసలు దివ్య కథ ఏంటి? ఇంతకీ జయరామ్‌కి, దివ్యకి మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది? చివరికి ఈ కేసుని మన విక్రమ్ సాల్వ్ చేశాడా? హంతకుడిని ఎలా పట్టుకున్నాడు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా ఓకే లాగుంటది. అంతగా నచ్చలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అయితే చాలా లోగా ఉన్నాయి. సో, ఇన్వెస్టిగేషన్ అయితే చాలా నీరసంగా సాగుతుంది. సినిమా స్టార్ట్ అవ్వడమే డీసెంట్ గానే మొదలవుతుంది. జయరామ్ బిజినెస్ మ్యాన్, వాళ్ళ రిలేషన్‌షిప్, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఏం మంచోళ్ళు కాదు. ఎందుకంటే ఇంకా ఫస్ట్‌లో చెప్పినట్టు బిజినెస్ మ్యాన్‌కి ఒక 2, 3 సెటప్‌లు మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా దివ్య అయితే ఒక పెద్ద గయ్యాలి. నోరు తెరిస్తే పక్కనోడు నోరు ముయ్యాల్సింది. అంత టార్చర్ అనమాట. సో, ఇలా క్యారెక్టర్‌ని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఇక ఎప్పుడైతే దివ్య చనిపోతుందో అప్పటి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. బాడీని చూసి మర్డర్ అని చెప్పి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చాలా బోరింగ్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ 5, 6 సస్పెక్ట్స్ ఉంటారనమాట. ఫస్ట్ ఒకడిని పిలిచి ఇంట్రాగేషన్ చేసి వీడే క్రిమినల్ అని అరెస్ట్ చేస్తాడు. కాసేపటికి డాక్టర్ ఫోన్ చేసి విక్రమ్ తను కాదేమో, మనము మిస్ అవుతున్నాం ఏదో సంథింగ్ అని చెప్తే మళ్ళీ వాడిని వదిలేసి ఇంకొకరిని పిలిచి ఇంకొకరిని ఇంట్రాగేషన్ చేస్తాడు. డాక్టర్ మళ్ళీ మిస్సింగ్, మళ్ళీ ఇంకొకరిని పిలవడం, ఇదే సాగుతూ ఉంటదనమాట. ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ చేసే విధానం అయితే చూస్తే వీడికి ఎవర్రా పోలీస్ జాబ్ ఇచ్చింది అని అనిపించేలా ఉంటదనమాట. వాళ్ళకంటే నన్ను పెట్టినా బాగా ఇన్వెస్టిగేషన్ చేసేదాన్నేమో అనిపించింది. సో, క్రైమ్ మూవీ అంటే మనకు ఒక టెన్షన్ ఉండాలి. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. ఇందులో అదేమీ లేదు. మనకు ముందు తెలిసిపోద్దనమాట. ఓహో, ఇది ఇలా జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఫైనల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిమినల్ వేసే ప్లాన్ అయితే సూపర్‌గా ఉంటదని చెప్పొచ్చు. ఇక మన విక్రమ్ ఈ విధంగా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది ఒక క్లారిటీ అయితే ఇస్తారు లాస్ట్‌లో. బట్ ఏం లాభము? జరిగిపోయిన నష్టమంతా జరిగిపోయిన తర్వాత ఈ ట్విస్ట్‌కి మనకి ఫస్ట్ హాఫ్ కనెక్ట్ అవుతుంది. సో, ఇక పర్ఫార్మెన్స్ వైస్ అయితే నవీన్ చంద్ర ఈజ్ డీసెంట్. రిమైనింగ్ కొంచెం యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తారు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్‌గా ఉన్నాయి. బీజీఎం ఈజ్ ఓకే. ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మీకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ చూడాలి, బోర్ కొడుతుంది అని అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు ఒక్కసారి అయితే ఈ మూవీని చూడొచ్చు. సో, ఇదనమాట నా ఫైనల్ రివ్యూ. నా రివ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు గనక ఈ సినిమా గనక ముందే చూసి ఉన్నట్టయితే మీకెలా అనిపించింది? మీకు క్రైమ్ అండ్ థ్రిల్లర్ అనేది అనిపించిందా లేదా కూడా కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్, గుడ్ బై.